ఈరోజు ఈ 2 బీరకాయలతో కర్రీ చేస్తున్నారండి, వేపుడు చేస్తున్నాను. ఈ దీని తొక్కతో చట్నీ చేస్తున్నాను అన్నమాట. ఈ చట్నీ మనము జొన్న రొట్టెల్లోకి కానీ, దోశల్లోకి కానీ, అన్నంలోకి కూడా బాగుంటుందండి. మళ్ళీ గోధుమ చపాతీకి బాగోదు. దీన్ని పైన ఈ నల్లగా బ్రౌన్ ఉంటుంది కదా, ఇవంతా గీరేసేయాలండి. ఫస్ట్ ఇవన్నీ తీసేయాలి. ఇవన్నీ తీసేయాలండి. ఇది మనం తొక్క మాత్రమే తీసుకోవాలన్నమాట. పై తొక్క ఉంటుంది కదా, అది బాగా ముందు బీరకాయలని బాగా శుభ్రంగా కడిగేసుకొని తర్వాత చెక్కు తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా ఉండేదంతా ఇలా గీకేస్తే ఈ బ్రౌన్ ఉన్న అంచులు వచ్చేస్తాయండి. అంతే, కొంచెం మొరటుగా ఉంటాయి ఇవి. ఈ అంచులు ఇలా తీసేయాలి అన్నీ అన్నమాట. ఈ అంచులన్నీ ఇలా తీసేసి కడిగేసుకోవాలండి శుభ్రంగా. ఇలా గిరేస్తున్నా కూడా వచ్చేస్తుంది, లేకపోతే ఇలా అంచులు తీసేసినా కూడా వచ్చేస్తుంది అనమాట పొడుగుకు. మన లోపల గుజ్జుతో వేపుడు చేసుకుందాము. దీంతో ఈ వేసవిలో చల్లదనానికి మంచిదండి. తొక్క పై తొక్క వచ్చింది, చట్నీ చేస్తారు కదా, చాలా చాలా రుచి కూడా ఉంటుంది. ఆ తర్వాత హెల్దీ వైజ్ కూడా చాలా మంచిది. తొక్కలో చాలా పోషకాలు ఉన్నాయండి. కానీ బీరకాయ వండేటప్పుడు మనము తీసేస్తాము. వింటర్లో అంత పనికిరాదు, కానీ ఇప్పుడు వేసవికి చాలా బాగా పనికి వస్తుందండి ఈ చట్నీ. ఇవి ఒక బీరకాయ, పెద్ద బీరకాయ అనమాట. ఇది బీరకాయతో తీసేసుకుంటే చాలా ఎక్కువగానే వస్తుందండి. ఈ తొక్కంతా తీసేసి 2 బీరకాయలకు శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడిగేసి ముందే కడిగేసుకోవాలన్నమాట. తర్వాత కాకుండా ఇప్పుడు ఈ చొక్కతో మనము పీలర్తో ఇలా తీసేయాలండి. బాగా అసలు లోపలికనే తీయండి, పైకి అవసరం లేదు. ఈ తొక్కతో కూడా బాగా మంచి చట్నీ హెల్దీ పరంగానే బాగుంటుందండి. ఇది టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకే కాయగూరలో 2 రెసిపీలు వచ్చేస్తాయి అన్నమాట. ఒకటి వేపుడు వచ్చింది, ఇంకోటి ఏమో చట్నీ, ఈ తొక్క చట్నీ అన్నమాట. అలాగే ఇది కూడా తీసుకోవాలండి. ఇది ఇదిగోండి, తొక్క ఇలా తీసేసి పెట్టుకోవాలన్నమాట. తొక్క దీనికి ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, మెంతులు అన్నమాట. అవంతా ఇప్పుడు వేయించుకోవాలండి. ముందు ఎండుమిరపకాయలు వేయించుకుందాం. ఒక్కొక్కటిగా వేసుకుంటూ పోవాలండి. ఇది కొంచెము మీడియం ఫ్లేమ్లో పెట్టి
ఇప్పుడు పెట్టి ఒక్కొక్కటి వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాను, అలాగే మెంతులు, జీలకర్ర కూడా వేసేస్తున్నాను అనమాట. ఈ వేగనివ్వాలండి. ఇది వేగిన తర్వాత మనము ఈ తొక్కని కొద్దిగా వేగాలండి. ఇది వేగిన తర్వాతే అప్పుడు మనము ఈ పై తొక్క వేసుకోవాలన్నమాట. బీరకాయ తొక్కు ఉంది కదా మనం తీసి పెట్టుకుంది, ఈ తొక్క వేసేసుకోవాలండి. ఇది ఆల్రెడీ ముందు శుభ్రంగా కడిగేసాం కాబట్టి మళ్ళీ కడగాల్సిన అవసరం లేదు. తొక్క తీసేటప్పుడే బీరకాయని బాగా శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఇది కొన్న బీరకాయ, ఇది మా టెర్రస్ గార్డెన్ది కాదు. అన్నంలో, వేడి అన్నంలో నెయ్యి కలుపుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇది వేగాలండి. ఇది కొంచెం పచ్చివాసన అంతా పోవాలన్నమాట. ఈ తొక్కులో పచ్చివాసన ఉంటుంది కదా, అవంతా పోవాలి. చూడండి, ఇది బాగా వేగింది, సగం వేగింది అనమాట. ఇంకా పూర్తిగా వేగాలి. ఇవంతా ఈ తొక్కు అంతా బాగా వేగిపోవాలన్నమాట. దీంట్లో ఉప్పు వేసాను, పసుపు వేసాను, చూడండి. తర్వాత చింతపండు రసం వేస్తున్నానండి. దీంట్లో బాగా ఇది వేగాలండి. ఒక 5 నిమిషాలు పడుతుంది ఇది వేగడానికి. చూడండి, 5 నిమిషాలు పడుతుంది ఇది వేగాలంటే. దీన్ని మూత పెట్టేద్దాము. 5 నిమిషాల వరకు వేగనిద్దాం. ఇది వేగిన తర్వాత చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టాలన్నమాట. చూడండి, ఇది ఇలా వేగిపోయింది. ఇప్పుడు ఇది చల్లారాల, పూర్తిగా చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టాలన్నమాట. ఈలోగా బీరకాయ బీరకాయ చేస్తున్నానండి. ఇది చూడండి, ఇది ముక్కలుగా కోసేసుకున్నాను. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగానే అల్లం వెల్లుల్లి పేస్టు, కాస్త గరం మసాలా అండి, 1/2 స్పూన్ చాలు. తర్వాత పసుపు అండి, పసుపు, కారము, ధనియా పొడి, కొద్దిగా జీలకర్ర అన్నమాట. ఇవన్నీ వేసి బాగా ఉప్పు కూడా వేసుకోవాలండి. తగినంత ఉప్పు, రుచి పడుతుంది. ఉప్పు వేసేసి బాగా ఇది శుభ్రంగా పూర్తిగా కలిపెట్టుకోవాలండి. ఇది ఇలా చూడండి, పూర్తిగా కలిపెట్టుకోవాలి. చక్కగా కలపాలి. ఇది లేకపోతే మన చేతిని కూడా కలపచ్చండి. బాగా నెమ్మదిగా ముక్కలకంతా ఈ ఉప్పు, కారము అన్నీ బాగా పట్టేట్టు చేసుకోవాలన్నమాట. ఇది ఒక వెరైటీ అండి. ఎప్పుడు మనం వేయించి అవి చేస్తాము, అలా కాకుండా ఇలా మసాలాలన్నీ వేసి మొత్తము బాగా శుభ్రం కలుపుకొని, అన్ని ముక్కలకు పట్టేట్టు కలుపుకొని మనము ఇలా చేసేసుకోవాలండి. ఇది చేసేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు,
ఉల్లిపాయలు వేస్తానండి. ఇలా ఇలా మనం కలుపుకున్నాం కదా, ఇలా కలుపుకున్నాం పూర్తిగా. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఈ మట్టి కడాయిలో చేస్తున్నానండి ఇది. చూడండి, ఉల్లిపాయలు వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగాలండి బాగా. ఇవ్వండి, వేగిపోయినాయి. ఇప్పుడు ఇవి వేసేస్తున్నానండి. మనం 5 నిమిషాలు కలిపి పెట్టుకోవాలి. ఇవి మొత్తం వేసి కొద్దిగా ఆయిల్ వేసింది. ఆయిల్ కూడా 2 స్పూన్లు వేసి మనము ఇంకా కలపకూడదండి. ఇది ఉత్త వేసేసాము. కొత్తిమీర కూడా వేసేస్తున్నాము. కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేయాలండి. ఇంకా 5 నిమిషాల వరకు మనం చేయకూడదు అన్నమాట. ఇదిగోండి, నూరేసాను. మిక్సీ చూడండి, మిక్సీ పెట్టింది ఇది. నూరేసాను. ఇంత చాలు, ఇంత ఈ మాత్రం నూరితే చాలండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఉప్పు కారము మొత్తం వేసేసాం కాబట్టి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. మనం ఆప్షనల్ అన్నమాట. మనం వేసుకుంటే మళ్ళీ తాళింపు పెట్టుకోవచ్చు, లేకున్నా పర్వాలేదు. అన్నీ వేయించినాం కాబట్టి, నూనెలో వేయించినాం కాబట్టి అవసరం లేదండి. కానీ ఇష్టం ఉంది లేదు అంటే పోపు పెట్టుకోవచ్చు. కరివేపాకు, అదే ఎండుమిర్చి అవంతా వేసి. నేనైతే పెట్టడం లేదండి. ఇదే చాలు. బాగా వేయించేసాను. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కానీ తింటే చాలా బాగుంటుందండి. ఇది చేసి చూడండి మీరు కూడా. ఈ వేసవి తాపానికి ఈ చల్లని కూరలు చాలా బాగుంటుందండి. ఇది మనం పోపు కూడా పెట్టుకోవచ్చు అనమాట. అదే తాళింపు పెడుతున్నాం కదా, పెట్టుకోవచ్చు. కానీ అవసరం లేదు, వేయించినాను. పెట్టాలంటే పెడతాను, లేకపోతే లేదు. అట్లా నాకైతే అవసరం లేదు అండి. చట్నీ చూసారా, ఇది బీరకాయ తొక్కు చట్నీ అన్నమాట. అన్నంలో, జొన్న రొట్టెలో, దోశల్లో కూడా బాగుంటుందండి ఇది. కానీ గోధుమ చపాతీకి అంతా బాగోదు. జొన్న రొట్టెకి, బియ్యం రొట్టెకి బాగుంటుంది. చూడండి, ఇది దమ్ము అవుతాను చూడండి. ఇదిగోండి, దమ్ము అవుతుంది బీరకాయ. ఇంకో 2 నిమిషాలు అయిపోతుందండి. ఇది చూడండి, బీరకాయ కూర రెడీ అయిపోయిందండి. ఇలాగే మగ్గించి కలపకూడదు. ఒక 5 నిమిషాలు ఇలా మరి పెట్టేసామంటే అవే అయిపోతుందండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అందరు బాగున్నారా? థ్యాంక్ యూ అండి.